ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. కాశ్యశ్చ పరమేశ్వాసः శిఖండీ చ మహారథः. దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితः. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే. సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. సంజయుడు ధృతరాష్ట్రుడితో యుద్ధరంగంలో జరుగుతున్న విశేషాలను వివరిస్తూ పాండవ పక్షాన ఉన్న మరికొందరు గొప్ప యోధులు కూడా యుద్ధం ప్రకటించారని చెబుతున్నాడు. రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, ఓటమి ఎరుగని సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది కుమారులు మరియు గొప్ప బాహుబలం కలిగిన అభిమన్యుడు, వీరందరూ కూడా అన్ని వైపుల నుండి తమ తమ శంఖాలను పూరించారు. పాండవుల సైన్యంలో కేవలం పంచపాండవులే కాకుండా అత్యంత శక్తివంతులైన రాజులు మరియు యోధులు ఉన్నారని ఈ శ్లోకం సూచిస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.